పహల్గాం దుర్ఘటనలో ముచ్చిన చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు విశాఖపట్నం చెందిన మరికొంతమంది కూడా పహల్గాం ఘటనలో ఉన్నారు. అయితే వారు కూడా బాధితులుగా నిలిచారు. అయితే వారికి అత్యంత ఆత్మీయులను కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు జరిగిన సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో అసలు వాళ్ళు ఏం చెప్పబోతున్నారు? అమ్మ చెప్పండి. మీరు ఆ రోజు పూర్తిగా మీ ఫ్యామిలీకి వెళ్ళడం జరిగింది, ఆ భయానక దృశ్యాలను చూశారు. కానీ ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ జరిగింది, ఏ విధంగా అనిపిస్తుంది పూర్తిగా? నాకేం చెప్పాలో తెలియటం లేదండి. అంటే పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావండి, మా బాధ అయితే తీరదండి. కానీ దేశం దీనికోసం ఒక చర్యగా ఈ విధంగా యుద్ధం ప్రకటించడం అనేది ఏంటి మంచిదో మాకైతే తెలియదు. కానీ దేశ సైనికులకు మాత్రం ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి. వాళ్ళు మన కోసమే వాళ్ళు అక్కడ యుద్ధం చేయటం అనేది చాలా గొప్ప విషయం అండి. కానీ దానివల్ల మాకు జరిగిపోయిన నష్టం అయితే మాత్రం ఏ రకంగా కూడా తీరదు కదండి. మాకు ఎంత బాధ అది. అసలు ఆ ఘటన జరగడం అనేది మేము ఎప్పటికి కూడా ఇంకా తేరుకోలేదండి. మాకు ఎప్పటికీ ఇంకా బాగాలేదు, అస్సలు బాగాలేదండి. చాలా బాధగా ఉంది. మా హెల్త్ కూడా బాగా డౌన్ అయిందండి దీనివల్ల. ప్లీజ్ అండి, పూర్తిగా కూడా అంటే మీ ఆత్మీయులను కోల్పోయడానికి ఎవరు తీసుకురాలేరు. కానీ ఇప్పుడు సైనికులకు ఏం చెప్పబోతున్నారు? వాళ్ళకి ఎటువంటి ధైర్యాన్ని ఇవ్వబోతున్నారు? సైనికులకి మరి వాళ్ళ దేశం కోసం చేసిన సేవలను అయితే మాత్రం మనం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. వాళ్ళందరూ దేశం కోసం వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఫైట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి. అంతా మంచి జరగాలండి, దేశానికి మంచి జరగాలండి. ఉగ్రవాదం అనేది లేకుండా ఉంటే చాలా మంచిదండి. అంతకంటే మరి ఇంకేమీ లేదు. పూర్తిగా ఆ రోజు దుర్ఘటన ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే పూర్తిగా ఆ రోజు ఒక భయానక దృశ్యాలు ఇప్పటికీ కూడా చాలా మంది ఆ విషయం గురించి మాట్లాడితేనే భయపడిపోతున్నారు. ఆన్ ది స్పాట్లో మీరు ఉన్నవారి పరిస్థితి మరీ దారుణంగా ఇప్పటికీ రాత్రిపూట గుర్తొచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఆ శబ్దాలు కానీ లేకపోతే అరుపులు కానీ. అంతే కదండి, ఎలా మర్చిపోతామండి? జీవితకాలం మర్చిపోలేమండి. ఇప్పటికీ కూడా మేము ఇంకా తేరుకోలేదండి. మా ఆరోగ్యం బాగాలేదు. దాన్ని అసలు ఆ ఘటన మర్చిపోలేకపోతున్నామండి. చాలా భయంకరమైన సంఘటన అది. అది మర్చిపోవటం అనేది ఎప్పటికి జరుగుతుందో తెలియదు. కొద్దిసేపటి క్రితం కూడా చంద్రమౌళి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాము. ఆయన లేని లోటుని ఎవరు తీర్చలేరు. అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఇంకా భార్య కూడా రాకున్నారు. వాళ్ళని కలిసారా, మాట్లాడారు ఈ మధ్యకాలంలో ఏమైనా? ఈ మధ్యలో మరలే అస్తమానం వెళ్ళి మరి ఆవిడ మేము డిస్టర్బ్ చేయలేకపోతున్నామండి. ఆవిడ అస్సలు బాగాలేరు, ఆవిడ హెల్త్ బాగాలేదు. మేము ఇలా ఉన్నామంటే ఆవిడ ఇంకెలా ఉంటారు అనేది మీరు ఊహించుకోండి. ఆవిడని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదండి. పదే పదే మేము వెళ్ళా కూడా ఆవిడకి ఎక్కడ ఈ ఘటన గుర్తొచ్చి బాధపడతారో అని మేమైతే చాలా బాధగా ఉన్నామండి. ఇంత మంచి ఆయన మిత్రుని కోల్పోయామన్న బాధ మాకు ఎప్పటికీ తీరదు. ఆవిడ ఆ బాధలోంచి ఎప్పుడు బయటకు వస్తారా అని మేమైతే. చివరిసారిగా ఒక్క మాట చెప్పండి అమ్మా, చివరిగా ఏం లేదు, ఇలాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారిని ఏ విధంగా శిక్షించాలో మీరు డిమాండ్ చేస్తున్నారు? ఎందుకంటే నేను అంత మాట్లాడలేనండి, నాకు అంత సబ్జెక్ట్ లేదు. ప్లీజ్ అండి, ఆ మాట మాత్రం మీరు చేసుకోండి. పూర్తి స్థాయిలో పహల్గాం ఘటన జరిగిన సమయంలో విశాఖపట్నం నుంచి 3 కుటుంబాలు కూడా ఇక్కడ నుంచి పహల్గాంకి వెళ్ళడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో అందాలను చూడడానికి వెళ్ళి ఆ దుర్ఘటనలో బలైన చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు ఉన్నారు. అందులో భాగంగానే చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు శశిధర్ ఫ్యామిలీ కూడా వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఆ మాటలో ఉన్నాము. ఆ దుర్ఘటన ఇప్పటికీ మర్చిపోలేమని ఇంకా కళ్ళెదుట కనిపిస్తుంటాయి. అయితే ఈ విధంగా ఇప్పుడు భారతీయ సైనికులు ఈ విధంగా సర్జికల్ స్ట్రైక్ జరపడం అనేది చాలా సంతోషకరమని, మరోవైపు ఈ ఉగ్రవాద చర్యలు ఏదో ఉన్నాయో ఉగ్రవాదులను ఖచ్చితంగా మట్టుబెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.